నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సుంకాల పేరుతో ఆక్వా రైతులకు నష్టం చేయొద్దన్న చంద్రబాబు కిలో రొయ్యలకు 220 ధర చెల్లించాలని సూచన సమస్య పరిష్కారానికి భాగస్వాములతో కమిటీ జూన్ నాటికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అన్ని సేవలు ఆర్టీజీఎస్ డేటా కనెక్టివిటీ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం 1000కి పైగా సేవలు అందించడమే లక్ష్యం హెచ్సియు వివాద పరిష్కారం దిశగా సర్కారు చర్యలు విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు నిర్ణయం వీసీ స్పందన తర్వాతే వర్సిటీలో బలగాల ఉపసంహరణ చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణపై హైడ్రా కసరత్తు సంబంధిత శాఖలు సాంకేతిక పరిజ్ఞానంతో యాప్ తయారీ ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు శిక్షల ఖరారు అప్పీళ్లపై నిర్ణయం 2013 ఉగ్రదాడిలో 18 మంది దుర్మరణం నేటి నుంచి అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాజకీయ సవాళ్లపై చర్చ పలు తీర్మానాలు ఆమోదించే అవకాశం అమెరికా చైనా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం 34% సుంకాలు తగ్గించాలన్న ట్రంప్ దిగిరాకుంటే మరో 50% ట్యాక్స్ విధిస్తానని హెచ్చరిక అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించొద్దని 100 కౌంట్ రొయ్యలకు కిలో 220 చొప్పున ఇవ్వాలని సీఎం చంద్రబాబు వ్యాపారులకు సూచించారు సుంకాల భారం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు గోదావరి జిల్లాలో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో రైతులు ఎగుమతిదారులు హ్యాచరీలు దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమై చర్చించారు వారికి ఎదురుకానున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు ఆక్వా సాగులో 3 లక్షల మంది ఉన్నారని ఈ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు సీఎంకు వివరించారు ఇప్పటికే అనేక సమస్యలతో కుదేలైన ఆక్వా రంగానికి ప్రతీకార సుంకాలు మరింత నష్టం చేకూరుస్తాయని తెలిపారు దీర్ఘకాలంలో స్థానికంగా వినియోగం పెంచడం అదనపు విలువ జోడించడంపై దృష్టి పెట్టారని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు జీడీపీలో మత్స్యరంగం కీలక భూమిక పోషిస్తుందని ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ప్రస్తుత సమస్యకు పరిష్కారం భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర తగ్గకుండా చూడాలని సీఎం సూచించారు అయితే క్లియర్గా మీటింగ్లో పలు అంశాలు తెర మీదకు వచ్చేసి ఇండస్ట్రీ కూడా రీఇన్వెంట్ చేసుకోవాలి మోర్ ఎఫిషియెంట్ అవ్వాలి అండ్ ఈ సుంకాలు మన ఒక్క దేశమే కాదు కదా అన్ని దేశాలపైన కూడా వేశారు కదా ఎవరు మనకి కొత్త కాంపిటీటర్లు అవుతారు ఎవరు పాత కాంపిటీటర్లు సర్వైవ్ అవ్వలేరు ఇవన్నీ కూడా చూసుకుని ఒక కమిటీ కూడా ఫామ్ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు దీనికి ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఏంటి మీడియం టర్మ్ ఏంటి లాంగ్ టర్మ్ ఏంటి కూడా డిసైడ్ చేద్దామని చెప్పేసి చెప్పారు ఈ ట్రంప్ టారిఫ్ ఏది విధించారో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అనేది ఇమీడియట్గా వీళ్ళు కూర్చొని నెక్స్ట్ 3-4 డేస్లో సీఎం గారికి ఒక రిపోర్ట్ ఇమ్మన్నారు ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి ఈ ట్రంప్ టారిఫ్లు ఆక్వా గురించి ఆ స్టేక్ హోల్డర్స్కి తెలిసినంత ఎవరికి తెలియదు కూడా కాబట్టి ఇది మంచి పరిణామం దక్షిణ కొరియా యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు చెప్పారు ఈ విషయమై కేంద్రంతో మాట్లాడతానని సీఎం హామీ ఇచ్చారని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు యుఎస్ బయర్స్ అందరితోటి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము సో ఈ కమ్యూనికేషన్లో మేము నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో వీ హ్యావ్ టు కన్వే టు దెమ్ అండ్ ట్రై టు కన్విన్స్ ద బయర్స్ టు ఈ టారిఫ్ అబ్జార్బ్ చేయాలి ఇది ఎండ్ కస్టమరే అబ్జార్బ్ చేయాలి కానీ ఇక్కడ రైతు దగ్గర భారం పడకూడదని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఒక వారం రోజుల్లో అన్నీ సెటిల్ అవుతాయి అటు సీఎం గారు కూడా కేంద్రంతో మాట్లాడడం ఇవన్నీ కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే ఎక్స్పోర్టర్స్ కూడా ఈ ఛార్జెస్ని బయర్స్ అబ్జార్బ్ చేసే విధంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా ఈ క్రైసిస్లో రైతు కూడా వీళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి సమయం కాబట్టి ఎవరూ కూడా ప్యానిక్ అయ్యి హార్వెస్ట్ చేయొద్దు ఆక్వాకు ఫ్రెష్ వాటర్ ఇవ్వడం వల్ల వైరస్లు వ్యాధులు తగ్గి పంట నాణ్యత మెరుగుపడుతుందని రైతులు తెలపగా సీఎం అంగీకరించారు ఆక్వా రంగానికి వచ్చిన ఈ సమస్య ఊహించనిదని భయపడకుండా పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని సీఎం సూచించారు అన్ని వర్గాలు కలిసి సమిష్టిగా అడుగేస్తేనే ఆక్వా రంగం నిలబడుతుందని అన్నారు
ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటి సహా వివిధ రంగాల నిపుణులను నియమించాలని సూచించారు. జూన్ 12 కల్లా వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి అన్ని సేవలు తేవాలని ఆర్టీజీఎస్పై నిర్వహించిన సమీక్షలో సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్, డిజిటల్, వాట్సాప్ గవర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం ఆర్టీజీఎస్లో డేటా అనుసంధాన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. మొత్తం 500 సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు వీలుందని, ప్రస్తుతం 254 సేవలు వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తెచ్చినట్లు ఏపీ ఐటీ ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఓర్వకల్లు దగ్గర ఏర్పాటు చేసే డ్రోన్ సిటీ రాష్ట్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. డ్రోన్ సిటీనే కాకుండా ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు, మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఇక్కడ ఆతిథ్య రంగం అభివృద్ధి చెందేలా పర్యాటక అభివృద్ధి సంస్థ సహకారంతో హోటళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో విద్యార్థులతో నెలకొన్న వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులపై పోలీసు కేసులతో పాటు యూనివర్సిటీ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించనుంది. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున సర్వే చేసేందుకు ఎవరిని అనుమతించబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంపై విద్యార్థులతో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం వారిపై నమోదైన పోలీసు కేసులు ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ నుంచి పోలీసు బలగాల్ని ఉపసంహరించుకోనుంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు యూనివర్సిటీ అధ్యాపక సంఘం ప్రతినిధులు, పౌర సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చించిన తర్వాత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించాలని పోలీసు అధికారుల్ని ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యూనివర్సిటీ నుంచి బలగాల ఉపసంహరణపై వీసీ అభిప్రాయం కోరుతూ లేఖ రాసినట్లు చెప్పారు. ఆదివారం హెచ్సీయూ విద్యార్థులు, అధ్యాపకులు, పౌర సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమైన మీనాక్షి నటరాజన్ నిన్న మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొందరు విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున భూములపై కాకుండా విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారంపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రస్తావించిన అంశాల్ని మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీకి వివరించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఇద్దరితో పాటు విద్యార్థులందరిపైనా కేసులు ఎత్తివేయడం, పోలీసు బలగాల ఉపసంహరణ వంటి చర్యలతో క్యాంపస్లో సామరస్య వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మంత్రుల కమిటీ వెంటనే నిఘా విభాగం ఐజీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, అదనపు అడ్వకేట్ జనరల్ తదితరుల్ని పిలిపించి న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసు భద్రత కావాలని వర్సిటీ కోరినందున వీసీ అభిప్రాయం తెలుసుకుని బలగాల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు సాధికార కమిటీ వర్సిటీ క్యాంపస్ ను సందర్శించడానికి ముందే 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమిలో నష్టమంచనా, జీవ వైవిధ్య సర్వే నిర్వహణకు నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకుల్ని అనుమతించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు. కానీ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరిని కూడా సర్వేకు అనుమతించబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన బోధన, పరిశోధన లక్ష్యాల కోసం హెచ్సీయూ సురక్షితంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కోరుకుంటోందని పేర్కొంది. విద్యార్థులు కోరినట్లు వర్సిటీ సందర్శనకు మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, కానీ సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ఇప్పటికిప్పుడు వర్సిటీకి రాలేమని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు మంత్రులు వివరించారు. వివాదాస్పదంగా మారిన కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో పోస్టులు పెట్టిన వారు తొలగిస్తున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలను షేర్ చేయడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేయగా అవన్నీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన నకిలీ దృశ్యాలని తేలింది. ముఖ్యంగా బుల్డోజర్లు చెట్లను తొలగిస్తుండగా వన్యప్రాణులు పారిపోతున్నట్లు, ఓ జింక గాయపడినట్టు ఉన్న పోస్టులు కల్పితమని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటిని పెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో తాము పెట్టిన పోస్టులను పలువురు తొలగించారు. కొందరు సెలబ్రిటీలు, నటీనటులు, రాజకీయ పార్టీల నేతలు తమ తప్పు తెలుసుకొని ఒక్కొక్కరు తమ పోస్టులు తొలగిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎక్స్లో తన పోస్టు తొలగించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL నిర్ధారణకు ప్రత్యేక యాప్ సిద్ధమవుతోంది. లేక్ ఎన్యూమరేషన్ పేరుతో యాప్ను తయారు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
సంబంధిత శాఖల ద్వారా సేకరించిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానంతో FTL నిర్ధారించే సమయంలో ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. లేక్ ఎన్యూమరేషన్ యాప్లో అభ్యంతరాలు చెప్పడానికి ప్రత్యేక కాలం ఉంటుందని రంగనాథ్ వెల్లడించారు. గ్రామ, రెవెన్యూ, HMDA, GHMC, నీటిపారుదల శాఖ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులతో పాటు NRSE ఉపగ్రహ చిత్రాలతో FTL నిర్ధారణ జరుగుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. అహ్మదాబాద్లో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ AICC సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నేతలు, ఇతర ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ సవాళ్లపై చర్చించి రాజకీయ కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. AICC సమావేశాలను న్యాయపథ్ పేరుతో సంకల్ప్, సమర్పణ్, సంఘర్ష్ థీమ్తో నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరగనుంది. రేపు జరిగే ప్రధాన సమావేశంలో 1700 మందికి పైగా పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. గుజరాత్కు చెందిన దిగ్గజ నేతలు మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి 100 ఏళ్లు పూర్తి కావడంతో పాటు సర్దార్ పటేల్ 150వ జయంతి కూడా ఈ ఏడాదే జరగనుండడంతో AICC సమావేశాలు అహ్మదాబాద్లో నిర్వహిస్తున్నారు. దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. 2013 ఫిబ్రవరి 1న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ కొన్ని నిమిషాల వ్యవధిలో దిల్సుఖ్ నగర్లో 2 వేర్వేరు చోట్ల టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్లకు పాల్పడింది. మొదటి పేలుడు దిల్సుఖ్ నగర్లోని బస్టాప్ వద్ద, రెండో పేలుడు కోనార్క్ థియేటర్ వద్ద జరిగింది. ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 130 మందికి గాయాలయ్యాయి. 2016లో బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి యాసిన్ బత్కల్ సహా 5 నిందితులకు NIA ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు హైకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన సూత్రధారి యాసిన్ బత్కల్ పరారీలోనే ఉన్నాడు. తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ IPS అధికారి ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు ఈ సందర్భంగా పలు అంశాలను వివరించారు. ఫోన్ ట్యాపింగ్ లక్ష్యంగా SOT పనిచేసినట్లు హైకోర్టుకు తెలిపారు. వివిధ వర్గాలకు బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడని చెప్పారు. హైదరాబాద్ వస్తున్నట్లు ఇదివరకు ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిన ఆయన 9 నెలలైనా తిరిగి రాలేదన్నారు. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ను కొట్టివేయడంతో పాటు దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ అధికారులతో భేటీ కానున్నారు. పనుల పురోగతిపై సమీక్షించి పలు సూచనలు చేయనున్నారు. విమానాశ్రయం పనులను గడువు కంటే ముందే పూర్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన సహకారం అందడంతో గుత్తేదారు సంస్థ GMR పనులను పరుగులు పెట్టిస్తోంది. 4592 కోట్లతో చేపట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలుత 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా సదుపాయాలు సమకూర్చి ఆ తర్వాత రద్దీకి అనుగుణంగా 4 కోట్ల మందికి సరిపోయే విధంగా ఎయిర్పోర్టును తీర్చిదిద్దనున్నారు. భారీ విమానాలు సులువుగా ల్యాండ్ అయ్యేలా 3.8 కిలోమీటర్ల పొడవైన 2 రన్వేలు నిర్మిస్తున్నారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించే మహానాడు వేదిక కోసం టీడీపీ నేతలు స్థల అన్వేషణ చేపట్టారు. నగర శివారులోని 3 ప్రాంతాల్లో గుర్తించిన స్థలాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతలతో కలిసి పరిశీలించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇక్కడ మహానాడు నిర్వహణకు ఒక కారణమని పల్లా చెప్పారు. మహానాడు నిర్వహించడానికి ప్రాంగణాలను కొంచెం చూడడం జరిగింది. మేము 3 ప్రాంగణాలను చూసాం. ఈ 3 ప్రాంగణాలను తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి. వారు మళ్ళీ ఇక్కడ టెక్నికల్ టీములు పంపించి ఇది ఎంతవరకు సాధ్య అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు. ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం, ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి YVSVG పార్థసారథి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయంతో ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సాధారణ బదిలీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది పీడీజే, అదనపు డీజేలను హైకోర్టు బదిలీ చేసి వివిధ స్థానాల్లో పోస్టింగ్ ఇచ్చింది. వీరందరూ ఈ నెల 21 లోపు బాధ్యతలు స్వీకరించాలని స్పష్టం చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు 3వ అదనపు డీజే బి సత్య వెంకట హిమబిందును బదిలీ చేస్తూ ఏపీ న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. కర్నూలు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న భూపాల్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టు 3వ అదనపు డీజేగా నియమించారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్న బబితను విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. గుంటూరు పోక్సో కోర్టు జడ్జి అనితను బదిలీ చేస్తూ విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టు జడ్జిగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు విజిలెన్స్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో కల్తీ కల్లు తాగిన 58 మంది వింతగా ప్రవర్తిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, సంగెం, హాజీపూర్, దుర్కి గ్రామాలకు చెందిన వారున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. తెలంగాణ ములుగు జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉన్నా ఒక్కసారి వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో వడగళ్ల వర్షం కురిసింది. మంగపేట మండలం నరసింహసాగర్లో ఈదురుగాళ్ల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏటూరి నాగారంలో కురిసిన వర్షానికి ఆరబోసిన మిర్చి పంట తడిసిపోయింది. గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు మండలాల్లో బలమైన గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వడగళ్లు పడి చేతికొచ్చిన వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదనపు సుంకాల నిర్ణయాన్ని చైనా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రతీకార సుంకాలను మరింత పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. చైనాపై అమెరికా 34% ప్రతీకార సుంకాలు విధించగా డ్రాగన్ కూడా అగ్రరాజ్యం వస్తువులపై అంతే మొత్తంలో అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. ఈ చర్యపై కన్నెర్ర చేసిన ట్రంప్ ఇవాల్టికల్లా అదనపు సుంకాలను ఉపసంహరించుకోవాలని చైనాకు సూచించారు. లేదంటే ప్రతీకార సుంకాలను మరో 50% పెంచనున్నట్లు హెచ్చరించారు. అంతేకాకుండా చర్చలు కూడా నిలిపివేస్తామన్నారు. చైనా ఇప్పటికే పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు. కంపెనీలకు అక్రమ రాయితీలు, కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అదనపు సుంకాల పేరుతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా ప్రయత్నిస్తే అదనపు సుంకాలను మరింత పెంచనున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. గాజాను మరుభూమిగా మార్చాలని ఇజ్రాయెల్ తమ సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పాలస్తీనియన్లకు నిలువ నీడ లేకుండా చేయడమే ధ్యేయంగా మౌలిక సదుపాయాలు మళ్లీ వాడుకోలేని విధంగా ధ్వంసం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ సైనికులు తెలిపారు. గాజాలో దాదాపు 50% భూమి తమ నియంత్రణలోకి వచ్చిందని, ఆ ప్రాంతాన్ని మిలిటరీ బఫర్ జోన్గా మారుస్తున్నట్లు చెప్పారు. గాజాను వదిలి వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి రావడానికి ఇక్కడ ఏమీ మిగల్లేదని, ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరని ఇజ్రాయెల్ సైనికులు వెల్లడించారు. ఆ నేలంతా బంజరు భూమిగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. వేల మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని బఫర్ జోన్గా మార్చినట్లు తెలిపారు. ఈ జోన్లో వ్యవసాయ భూములు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. నీటి వసతి సౌకర్యాలు, పంట పొలాలు, చెట్లను నాశనం చేయాలని ఆదేశాలు అందినట్లు ఇజ్రాయెల్ సైనికులు చెప్పారు. బఫర్ జోన్ను కిల్ జోన్గా మార్చినట్లు వివరించారు. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. తనను భారత్కు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ రానా దాఖలు చేసిన చివరి పిటిషన్ను అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాజా పరిణామంతో భారత్లో విచారణను తప్పించుకునేందుకు ఉన్న చివరి అవకాశాన్ని రానా కోల్పోయాడు. పాకిస్తానీ సంతతికి చెందిన కెనడా పౌరుడైన రానా 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడుల కేసులో సూత్రధారిగా ఉన్నాడు. 64 ఏళ్ల రానా ప్రస్తుతం లాస్ ఏంజలీస్లోని మెట్రోపాలిటన్ కారాగారంలో ఉన్నాడు. రానాను అప్పగించాలని కొంతకాలంగా భారత్ న్యాయ పోరాటం చేస్తోంది. భారత్ పిటిషన్లను సవాల్ చేస్తూ తహవూర్ రానా ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3వ విజయాన్ని నమోదు చేసింది. గత రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 67, రజత్ పటీదార్ 64,
జితేష్ శర్మ 40, దేవ్దత్ పడిక్కల్ 37 పరుగులు చేశారు. ముంబై బౌలర్లో హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ మరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ 56, హార్దిక్ పాండ్యా 42 మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ముంబై ఓటమి పాలైంది. బెంగళూరు బౌలర్లో కృణాల్ పాండ్యా 4, యష్ దయాల్, జోష్ హేజిల్వుడ్ చెరో 2 వికెట్లు తీశారు. రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించింది.